కొంపలంటించేసిన సంజన. గుడ్డు దెబ్బకి గుండు అంకుల్కి బీపీ కొట్టుకు చచ్చిన కంటెస్టెంట్లు. ఏమీ బిగ్ బాస్ రా సామి. సెలబ్రిటీ బ్యాచ్ అంతా సల్లగా తినేసి తొంగునేవాళ్లలా ఉన్నారే అనుకున్న ఆడియన్స్ కి షాకిస్తూ 2 రోజులుగా రఫ్ఫాడిస్తుంది సంజన. నిన్నటి ఎపిసోడ్లో షాంపూ బాటిల్ కోసం ఆడియన్స్ తో పాటు హోస్ట్మేట్స్ ని కూడా ఇరిటేట్ చేసిన సంజన ఈరోజు మాత్రం గుడ్డుతో కొండంత కంటెంట్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క పనికి బిగ్ బాస్ కి కావాల్సినంత కంటెంట్, గొడవ దొరికేశాయి. అసలు ఈ రేంజ్లో సంజన ఏం చేసిందో చూద్దాం రండి. సంజన అంతే. ఏంటిరా సామి నిన్నే చావదొబ్బింది అని రాశావు. ఈరోజు మేడం అంతే అన్నట్లుగా పొగుడుతున్నాం అనుకుంటున్నారా? మరి ఈరోజు ఎపిసోడ్ అలా ఉంది మరి. నిన్న షాంపూ బాటిల్ కోసం అందర్నీ ఇరిటేట్ చేసిన సంజన ఈరోజు మాత్రం ఇరగదీసింది. బిగ్ బాస్ అనగానే ఆడియన్స్ కి కావాల్సింది గొడవలు, కొట్లాటలు, అరుపులు, కేకలు. కానీ సీజన్లో జరిగిన 2 ఎపిసోడ్లలోనూ ఆ రేంజ్ స్టఫ్ అయితే దొరకలేదు. కానీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అనేలా ఉంది. మీ చావు మీరు చావండి, మీలో మీరు తన్నుకు చావండి, కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి చాలు అని ఆడియన్స్ అడగకుండానే అందర్నీ లైన్లో పెట్టేసింది సంజన. ఓనర్ల కోసం బిగ్ బాస్ పంపిన లగ్జరీ ఫుడ్ అయిన గుడ్డు కొట్టేసి సంజన స్టార్ట్ చేసిన గేమ్ దెబ్బకి అందరికీ మైండ్ దొబ్బింది. అసలు ఎవడు అరుస్తున్నాడో, ఎందుకు అరుస్తున్నాడో తెలీకుండా ఒక్కొక్కరికి బీపీ తన్నేసింది. 2 రోజులుగా సైలెంట్గా సృష్టి వర్మ, రీతూ చౌదరి కూడా బీపీ తన్నేసి అరిచారంటే సంజన ఏ రేంజ్లో ఇరిటేట్ చేసుంటుందో అర్థం చేసుకోండి మరి. ఇలా పూర్తి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం రండి. అసలు ఈ గుడ్డులో గోల ఏంటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందయ్యా. ఓనర్లు అయిన కామనర్ల దగ్గరికొచ్చి ఒక కప్పు ఛాయ్ ఇవ్వరా ప్లీజ్ అంటూ సంజన అడిగింది. దీనికి లేదు, అది మా లగ్జరీ మేము ఇవ్వలేము అంటూ మర్యాద మనీష్ చెప్పాడు. అంటే నాకు రోజుకి 6 టీలు తాగే అలవాటు ఉంది అంటూ సంజన చెప్పింది. అయినా కాని మేము ఇవ్వలేం అంటూ మనీష్ తెగేసి చెప్పాడు. ఇక ఈ వారం అయిన నామినేషన్స్ గురించి కామనర్లు చిన్న చర్చ పెట్టుకున్నారు. ఈ వారం ఎలిమినేట్ ఎవరుతారు అని దమ్ము శ్రీజ అడిగితే సంజన గారు కావాలి అంటూ మనీష్ అన్నాడు. దీనికి సంజన గారు కంపల్సరీ ఉంటారు. బయట ఎలా పోట్రే అవుతుందో తెలుసా? అందరూ కలిసి ఈ అమ్మాయి మీద పడుతున్నారు. ఆ అమ్మాయి తప్పు చేసినా కూడా సింపథీ వస్తుంది అంటూ ప్రియ శ్రీజ వాదించారు. కాసేపటికి బాయిల్ చేసిన ఎగ్స్లో ఒక గుడ్డు పోయింది అంటూ కామనర్లు చూసుకున్నారు. ఇక ముందుగా సంజన మీదే అందరికీ డౌట్ వచ్చింది. దీంతో వెళ్లి అడిగితే నో అంటూ నవ్వుతూ చెప్పింది సంజన. ఇక గుడ్డు ఎవరు తీశారో తెలీక కాసేపు జుట్టు పీకున్న కామనర్లు చివరికి ఓ డెసిషన్ తీసుకుంటారు. టెనెంట్స్ లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని. ఇక సెలబ్రిటీలు ఎవరికీ తమ ఇంట్లోకి వచ్చేందుకు పర్మిషన్ లేదంటూ కామనర్లు అనౌన్స్ చేశారు. దీంతో టెనెంట్లు అంతా కలిసి ప్లీజ్ గుడ్డు ఎవరు తీశారో చెప్పండి, ఒకరి వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది అంటూ మాట్లాడుకున్నారు. ఇమ్ము అయితే మీరే తిన్నారా మేడం చెప్పండి అంటూ సంజనని అడిగాడు. దీనికి నేను చాలా గుడ్డు, నాకు గుడ్డెందుకు అంటూ నవ్వుతూ చెప్పింది. నేను అయితే తీసుకోలేదు, ఎవరడిగినా ఇలానే నవ్వుతూ చెప్తా ఏమైనా కాని అంటూ సంజన మామూలుగా ఆడుకోలేదు. మీ వల్ల ప్రతి ఒక్కరికీ ప్రాబ్లం వచ్చింది, మీరు నవ్వేసి మీ పని చూసుకుంటున్నారు, మీ వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుంది అంటూ భరణికి బీపీ వచ్చేసింది. కాసేపటికి ఎలాగైనా సంజనయే గుడ్డు తీసిందని ఒప్పిద్దామని మాస్క్ మ్యాన్ హరీష్ అనుకుంటాడు. దీంతో సంజన దగ్గరికెళ్ళి మీరు తింటే తిన్నానని చెప్పేయండి ఫర్లేదు, అది నా గుడ్డే, నేను చూసుకుంటాను, నేను ఈరోజు తినకుండా ఉంటాను అంటూ హరీష్ అన్నాడు. దీనికి కూడా సంజన నవ్వుతూ నేను తీయలేదండి అంటూ సమాధానమిచ్చింది. ఇక భరణి ఓవైపు నుంచి మీ వల్లే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ సంజన మీద ఫైర్ అయ్యాడు. దీంతో అయినా గుడ్డు ఎవరిదో ఆయనే ఓకే అన్నాడు కదా, మీ అందరికీ ఏంటి ప్రాబ్లం అంటూ సంజన రివర్స్ అయింది. దీంతో భరణి కూడా చూడండి
హరీష్ తనకి ఫేవర్గా ఉన్నప్పుడు ఇంక ప్రాబ్లం ఏంటి అంటూ అన్నాడు. దీంతో హరీష్కి కోపం వచ్చింది. భరణిగారు, మీరు మధ్యలో ఓవర్ స్మార్ట్గా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నా దగ్గర వద్దు. నేను మీకంటే ఓవర్ స్మార్ట్గా మాట్లాడగలను అంటూ భరణిపై ఫైర్ అయ్యాడు హరీష్. దీంతో అప్పటివరకు కాస్త సైలెంట్గా ఉన్న భరణి కూడా రేజ్ అయ్యాడు. ఏది మాట్లాడు, అయితే ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావ్. ఆగవయ్యా, మాట్లాడు అంటూ మీదకి వెళ్లాడు భరణి. దీంతో హరీష్ కూడా తగ్గేదేలే అంటూ భరణి ముఖంలో ముఖం పెట్టి మీరు ఆగమంటే నేను ఆగను ఏంటి ఇప్పుడు అంటూ రెచ్చిపోయాడు. ఇక కాసేపటికి చిరాకొచ్చి వదిలేసేయండి, గుడ్డులో డిస్కషన్, తొక్కలో డిస్కషన్ అంటూ హరీష్ పక్కకెళ్ళిపోయాడు. కాసేపటికి ఎలాగైనా సంజనయే గుడ్డు తీసిందని ఒప్పిద్దామని మాస్క్ మ్యాన్ హరీష్ అనుకుంటాడు. దీంతో సంజన దగ్గరికెళ్ళి మీరు తింటే తిన్నానని చెప్పేయండి, ఫర్లేదు. అది నా గుడ్డే, నేను చూసుకుంటాను. నేను ఈరోజు తినకుండా ఉంటాను అంటూ హరీష్ అన్నాడు. దీనికి కూడా సంజన నవ్వుతూ నేను తీయలేదండి అంటూ సమాధానమిచ్చింది. ఇక భరణి ఓవైపు నుంచి మీ వల్లే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ సంజన మీద ఫైర్ అయ్యాడు. దీంతో అయినా గుడ్డు ఎవరిదో ఆయనే ఓకే అన్నాడు కదా, మీ అందరికీ ఏంటి ప్రాబ్లం అంటూ సంజన రివర్స్ అయింది. దీంతో భరణి కూడా చూడండి, హరీష్ తనకి ఫేవర్గా ఉన్నప్పుడు ఇంక ప్రాబ్లం ఏంటి అంటూ అన్నాడు. దీంతో హరీష్కి కోపం వచ్చింది. భరణిగారు, మీరు మధ్యలో ఓవర్ స్మార్ట్గా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నా దగ్గర వద్దు. నేను మీకంటే ఓవర్ స్మార్ట్గా మాట్లాడగలను అంటూ భరణిపై ఫైర్ అయ్యాడు హరీష్. దీంతో అప్పటివరకు కాస్త సైలెంట్గా ఉన్న భరణి కూడా రేజ్ అయ్యాడు. ఏది మాట్లాడు, అయితే ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావ్. ఆగవయ్యా, మాట్లాడు అంటూ మీదకి వెళ్లాడు భరణి. దీంతో హరీష్ కూడా తగ్గేదేలే అంటూ భరణి ముఖంలో ముఖం పెట్టి మీరు ఆగమంటే నేను ఆగను ఏంటి ఇప్పుడు అంటూ రెచ్చిపోయాడు. ఇక కాసేపటికి చిరాకొచ్చి వదిలేసేయండి, గుడ్డులో డిస్కషన్, తొక్కలో డిస్కషన్ అంటూ హరీష్ పక్కకెళ్ళిపోయాడు. మళ్లీ భరణి హరీష్ మేటర్ లాగడంతో ఈసారి మాస్క్ మ్యాన్ తగ్గలేదు. ఏంటి ఇప్పుడు నేను ఏదో ఫేవర్ చేసినట్లు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అంటూ భరణి మీదకి వెళ్లాడు. దీంతో కోపంలో భరణి కూడా మాటలు వదిలాడు. ఏంటి పెద్ద ఏదో కటింగ్ ఇస్తున్నావ్, నువ్వు ఏమన్నా పెద్ద ఇదా అంటూ భరణి మాట్లాడాడు. దీంతో మీరు అనాలి, నేను నువ్వు అనలేదు, మీరు అంటున్నా అని హరీష్ రెచ్చిపోయాడు. నువ్వు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా అంటూ భరణి అనగానే నేను ఎంత గొడవ జరిగినా మీరు అనే సంబోధిస్తా, ఏకవచనంతో మాట్లాడను అంటూ హరీష్ అన్నాడు. హౌస్ మొత్తం అందరూ తన్నుకు చేస్తుంటే అప్పుడు తాపీగా అసలు మేటర్ చెప్పింది సంజన. నాకు ఆకలేసి నేనే గుడ్డు తిన్నాను. ఎగ్ అడిగితే ఎవరూ ఇవ్వరని ఫీలై అలా చేశాను. నాకు భోజన సరిపోక తిన్నాను. అయ్యా, ఎగ్గే కదా, ఏమైంది ఇప్పుడు అని సంజన అంది. దీంతో ఓనర్లంతా వచ్చి సంజన మీద ఫైర్ అయ్యారు. మీరు తిన్నదానికి ఓకే కాని అడిగినప్పుడు చెప్తే ఏమైంది అంటూ ఫైర్ అయ్యారు. ఇక సంజన దానికి సారీ చెప్పకుండా అయినా నేను ఎగ్ తింటున్నప్పుడు కిచెన్లో ఉన్న భరణితనూజ కూడా చూశారు. అలానే రాముకి కూడా తెలుసు అంటూ ముగ్గుర్నీ ఇరికించేసింది సంజన. దీంతో అందరూ అవాక్కయ్యారు. తనూజ, భరణి అయితే అమ్మా తల్లి మాకెప్పుడూ తెలుసు, మమ్మల్ని ఇరికిస్తున్నావ్ అంటూ బెదిరిపోయారు. ఇక ఈ విషయం తెలియగానే షష్ఠికి కూడా బీపీ తన్నేసింది. సంజన మీదకెళ్లి సిగ్గులేదా గుడ్డు తినడానికి అంటూ షష్ఠి తిట్టింది. దీంతో సంజన ఫైర్ అయింది. మైండ్ యూ ఆర్ టంగ్, సిగ్గులేదా అంటున్నావేంటి అంటూ సంజన ఫైర్ అయింది. ఇంతలో రీతూ చౌదరి వచ్చి భరణిని కార్నర్ చేసింది. మీ అందరికీ తెలిసే మీరు నోరు విప్పలేదన్నమాట, అంటే మీ ముగ్గురూ కలిసి ఈ గేమ్ ఆడారు అంటూ రీతూ ఫైర్ అయింది. ఏం మాట్లాడుతున్నావ్, నేను గేమ్ ఆడటం ఏంటి అంటూ భరణి కూడా రివర్స్ అయ్యాడు. నిజం చెప్తున్నా జరిగిందిదే అంటూ భరణి అసలు మేటర్ చెప్పాడు.
మేము కిచెన్లో ఉన్నప్పుడు సంజన అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజని అడిగిందట. 5 మంత్స్ బేబీని వదిలేసి వచ్చాను. ఏదో ప్రాబ్లం ఉందని చెప్పిందంట. అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నా అంటూ భరణి చెప్పాడు. ఇక ఈ మాటలు విని నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అంటూ సంజన ఫైర్ అయింది. నా గురించి మీకు తెలీదు. నేను విక్టీమ్, బాధితురాలిని. నేను ప్రతిరోజూ రాత్రి ఏడుస్తాను అంటూ సంజన కన్నీరు పెట్టుకుంది. ఇక ఇది చూసి ఫ్లోరా మధ్యలో దూరింది. ఫ్యామిలీ మేటర్ తీసుకుంటే బాధేస్తుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? మరి నన్ను ఫ్రీ బర్డ్ అంటూ మొన్న అన్నావు కదా, నాకు కూడా ఇలానే బాధేసింది అంటూ ఫ్లోరా చెప్పింది. ఈ మాటకి సంజన ఇంకా ఫైర్ అయింది. ఎందుకే నువ్వు నా వెనకాల పడతావ్? ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారు అసలు? దీనికి ఎప్పుడూ నాతో గొడవే అంటూ సంజన ఏడ్చింది. ఇలా ఒక్క గుడ్డు కొట్టేసి మొత్తం హౌస్ని తగలబెట్టేసింది సంజన. కాని ఆడియన్స్కి మాత్రం కావాల్సినంత కంటెంట్ ఇచ్చింది.